రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ చీరాల నియోజకవర్గంలోని ఈపురుపాలెంలో పర్యటించారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ వెంట కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జరగయా సార్ చీరాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మందులూరు మాలపాటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ఆ లోగో మాకు కొంచెం పక్కన రండి. కొద్దిగా మొత్తం అంతా ఓకే సార్ ఓకే నెమ్మదిగా 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 మాయే వెతుకుతున్నా ఏమైనా వెతుకుతున్నా ఆడబాయని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఈరోజు ఈపురుపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఇందిరానగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏ ఊరు వెళ్ళినా ఏది వెళ్ళినా
ప్రజలందరూ కూడా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని చేసిన దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే పెన్షన్ తీసుకున్న చిన్న చిన్న పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దాని మీదనే మా జీవితాలు నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు సక్రమంగా చెప్తున్నారు. ఈ రకంగా మనము ఏదైతే సూపర్ 6 ఇచ్చామో ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తున్నాము. ప్రజలు అక్కడక్కడ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అక్కడక్కడ కొన్ని విషయాలు ఈ ఊర్లో ఏంటంటే ఏదైతే నేషనల్ హైవే 167A అనేటువంటి హైవే ఈ ఊరు పక్కనే కొంతమందికి ఇల్లు లేవని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి రేపు ప్రతి శుక్రవారం మేము అర్జీలు తీసుకుంటున్నాం. పార్టీ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడైనా సరే నిజంగా వాళ్ళ పరిస్థితిని పరిశీలించిన తర్వాత వాళ్ళకి మేము ఎక్కడ అవకాశం ఇవ్వాలో ఇస్తాం. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన చూసినట్టుగానైతే ఇప్పుడే ఒకరు వచ్చారు, 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారంట వాళ్ళ దగ్గర. 2 ముసలి వాళ్ళు వచ్చారు. ఏంటి దాని పరిస్థితి ఏదని అడిగారు. మీకు తెలుసా అని అడిగారు. తెలియదు అని చెప్పాను. అంటే ఎన్ని రకాల దౌర్జన్యాలు, ఎన్ని రకాల దుర్మార్గమైన పనులు చేయాలో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఇది మేమేదో ఊరికే అతన్ని అనాల్సినటువంటి అవసరం కూడా లేదు. అన్నీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇదిగో మాకు ఇబ్బంది జరిగింది, ఈ పరిస్థితి జరిగింది అని చెప్తున్నాం. అయితే ఆ సందర్భంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే మా వార్డు నాయకులందరూ కూడా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ సమస్యలు అప్పచెప్తున్నారు. ఒక విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టాలు మనం గమనించాలి. అంటే నిన్నటికి నిన్న చిన్న విషయం, నువ్వు వెళ్ళింది రైతుల్లో కేవలం నువ్వు ఎప్పుడన్నా అసలు మామిడి రైతులకి ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయినా తెలుగుదేశం పార్టీ రైతులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో 4 రూపాయల నుంచి 12 రూపాయల దాకా వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నైజం నిన్న కానీ చూసినట్టుగానైతే సోషల్ మీడియాలో, డైరెక్ట్ మీడియాలో మనం గమనిస్తే 6 ట్రాక్టర్లు మామిడికాయలు రోడ్డు మీద వేసేసి ట్రాక్టర్లతో పైశాచికంగా వాటిని తొక్కిస్తున్నారు. వాళ్ళే అన్నారు రప్ప 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 నరుకుతామని. ఎవరిని నరకాలో అర్థం కాక మామిడికాయల మీద పడి విసులు మీద చూపించారు. జగన్మోహన్ రెడ్డి శాస్త్రాలు, వాళ్ళ నిజమైనటువంటి వాళ్ళు చేసే శాస్త్రాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను చేసే ప్రతి పనికి ప్రజలు ఆమోదం తెలుపుతున్నారు అనుకుంటున్నాడు. ఏ ఒక్కరూ నీకు ఆమోదం తెలియజేయట్లా. నువ్వు ఒక పిచ్చోడువని, నీకు ఏమి చేత కాదు ప్రభుత్వాన్ని పాలించడమని, నువ్వు ఒక దుర్మార్గుడు అని చెప్పేసి తల్లిని చెల్లిని దూరం చేసినటువంటి వాడు అని, సొంత చిన్నాన్న చంపిన వాడని చెప్పి సమాజం మొత్తానికి తెలిసిపోయింది. ఇంకా నేనున్నాను, ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి రాలేరు, తిరగలేరు అంటున్నారు. మరి ఈరోజు నేను రోడ్డు మీద తిరుగుతున్నాను, మీడియా వాళ్ళ సాక్షిగా నేను ఉన్నాను. మమ్మల్ని ఎవరేమి నిలదీసి అడగట్లేదే. ఎందుకు నిలదీస్తారు మమ్మల్ని? మీరు 4,000 పెన్షన్ ఇచ్చినందుకు నిలదీస్తారా? 3 సిలిండర్లు ఇచ్చినందుకు పెన్షన్ ఇస్తారా? మరి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్లలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చినందుకు మా మీద ఏమైనా ఇచ్చేస్తారా? ఇవాళ 2 స్కూల్స్కి వెళ్ళాను నేను, అద్భుతమైనటువంటి మైలేజ్ వచ్చింది. చక్కగా అందరు కూడా ఉన్నారు. నువ్వు చేసిన పనికి సిక్కీ మీద నీ ఫోటో వేసుకుంటావు, కోడిగుడ్డు మీద నీ ఫోటో వేసుకుంటావు, పిల్లలకి ఒక అంటే బ్యాగ్ ఇస్తే దాని మీద నీ ఫోటో వేసుకుంటావు. నువ్వు ఎక్కడ వేసుకోలేదు. నువ్వు ఇవాళ ఎవరి పేరు వేసావు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేసావు. కానీ మేము అలాంటి పిచ్చి మాకు లేదు. నువ్వు చేసే పిచ్చి వ్యవహారాలన్నీ కూడా ఇవాళ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా ప్రతి ఒక్కరికి నువ్వు చేసే కార్యక్రమాలు తెలిసిపోయిన జగన్మోహన్ రెడ్డి. నువ్వు పాదయాత్ర చేసినా సుఖం లేదు, నువ్వు మొరపెట్టుకున్నా సుఖం లేదు. ఒక్కడు నీ మొర ఆలకించడని చెప్పి మన మహాభారతంలో పద్యం ఉన్నట్టుగా వినాల్సిందే. నీ కర్మ, నీ టైం అయిపోయింది. నీ సలహాదారులు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.